ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 35 అధ్యాయం 10 దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి, మాతో మాట్లాడి సాయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిస్తున్న వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. ప్రభువుకు స్తోత్రం. దేవుడు తన ప్రజలకు ఆనందము, సంతోషము, సమృద్ధి, విముక్తి అనే ఆశీర్వాదములు అనుగ్రహించునని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడినారు. ఈ మాట దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది. ఈ 2023లో శ్రమలు అనుభవించావా? 2024లో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునని ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మాట్లాడుచున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే నువ్వు ఎలాగుండాలి, ఏం చేయాలో మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సమూయేలు మొదటి గ్రంథం 1:10 ప్రకారం విశ్వాసం ఉంచు, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. రెండోదిగా విమోచింపబడాలి. యెషయా గ్రంథం 7 అధ్యాయం 11 మూడోది మొదటి సమూయేలు 1 అధ్యాయం 10 ఆయన సన్నిధిని ఆశ్రయించవాలి. నాలుగోది ప్రార్థన చేయవలని. మొదటి సమూయేలు 1:10, 11. ఐదోది ఉపవాసం ఉండవాలని. ఎస్తేరు 2 అధ్యాయం 16, 9 అధ్యాయం 21, 20 అధ్యాయం 16 దేవుడు నీ నిట్టూర్పును తొలగిస్తాడు. ఆరోది దేవుని స్తుతించాలి. మొదటి దినవృత్తాంతం 29, 20. ఏడోది దేవుని వాక్యమును ధ్యానించాలి. కీర్తన 119:50. ఇలాగూ పాత విషయంలో మర్చిపోయి నూతనముగా నువ్వు జీవిస్తే, నూతన పరచబడితే నూతన సంవత్సరంలో నూతన దీవెనలు కలుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించండి. యేసునామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిగిరండి ప్రభు. నీ బిడ్డలను స్వస్థపరిచి ఆశీర్వదించి అభిషేకించండి. యేసునామములో ఆశీర్వదించి జీసస్ రీ బాబా నీ కార్యం జరిగించి కరుణించి కాపాడు కృప చూపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకలకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి జయమిని ట్రస్ట్ ద్వారా అనేక చర్చలు కడుతున్నాం, భారీ బహిరంగ సభలు పెడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. పాస్టర్లకు సాయం చేస్తున్నాం, ప్రార్థన చేయండి. ఈ నెల 2024వ సంవత్సరం జనవరి 20వ తారీఖు ధర్మారం, వరంగల్, తెలంగాణలో ఒక వాగ్దాన కూడిక రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థన చేయండి. రండి, దైవాశీర్వాదాలు పొందుకొని మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించను గాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను ప్రేమించి, ప్రోత్సహించి బలపరచండి. మీ దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.